ఓకే. అంటే ఏ టైంలోని కూడా ఒక సొసైటీ మీద విప్ లాగా ఉండదా? విప్ లాష్ లాగా? ఉండకపోవచ్చు. ఇట్స్ ఆల్సో ఇంటర్నల్ సార్. అంటే సొసైటీ అంటే మనమే. ఇట్స్ జస్ట్ అ మిర్రర్ అంతే యెస్. గాబట్టి, సినిమా గూడా ఇట్స్ రెస్పాన్సిబిలిటీ ఈస్ టు ఒక అద్దంలాగా చూపియాలి వితౌట్ డిస్టార్షన్. ఏంది మనం అన్నది ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు అది ఇవ్వగలిగితే థియేటర్ నుంచి ఏదో ఒకటి ఇంటికి తీసుకెళ్ళేదానికి ఆస్కారం ఉంటది. అంటే అట్‌లీస్ట్ వి విల్ బి థింకింగ్ ఆఫ్టర్ థాట్స్ ఉంటాయి. సో ఐ డోంట్ వాంట్ పీపుల్ టు లీవ్ ద ఫిల్మ్ బిహైండ్ ఇన్ ద థియేటర్ అలోన్. అదే. సో ఐ వాంట్ ఇట్ బయటికి రాగానే సినిమా మర్చిపోయి ఎక్కడికెళ్ళావంటే ఆలోచించే పరిస్థితుల్లో పడకూడదు. రాకుండా అది కొంచెం ఇంటి వరకు దాని మీద ఒక ఉక్రోషం, ఒక Yeah. ఆవేశం, Huh? ఒక చిన్న ఆఫ్టర్ థాట్ అయినా ఆఫ్టర్ థాట్. అంతే. ఇట్ విల్ మేక్ పీపుల్ థింక్. థింక్ ఇన్ విచ్ డైరెక్షన్? ఇంటర్నల్లీ ఇంటర్నల్ మన ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ గురించి. కానీ ఇన్నర్ Ah. పర్స్పెక్టివ్ ఏంటి అన్నది. ఇప్పుడు మామూలుగా నాకు పర్సనల్గా చాలా డిబేటబుల్ టాపిక్ వచ్చేసి వాట్ ఈస్ సక్సెస్. అంటే నా లైఫ్లో కూడా చాలా మంది మీడియా పర్సన్స్ కూడా చాలా మంది దే ఆస్క్ మీ అనమాట. అంటే ఎందుకు ఇట్లాంటి సినిమాలు, వై నాట్ అప్ యువర్ గేమ్. అంటే పెద్ద హీరోలు కానీ లేకుంటే కెరియర్ ఓరియంటెడ్గా ఎందుకు లేరు అది ఇది అని అంటారు. కానీ నా పర్స్పెక్టివ్ అరౌండ్ సక్సెస్ హెస్ ఆల్వేస్ బిన్ వెరీ డిఫరెంట్. నాకు ఈ స్టేజ్కి రావడము, రోజు ఇట్లాంటి సెట్కి రావడం అన్నదే అదృష్టం అని భావిస్తాను. నేను ఏ రోజైతే ఆ నాయిస్ షట్ డౌన్ చేస్తానో నాకు కొంచెం ఇంటర్నల్గా పీస్ఫుల్ ఉంది. కానీ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయగానే కంపారిజన్స్ ప్రతి ఒక్కరి లైఫ్లో, నా లైఫ్లో అని కాదు, ఆబ్వియస్లీ వీఆర్ ట్రైంగ్ టు షో వాట్ వీఆర్ నాట్. ఇన్స్టాగ్రామ్లో ఏదైనా అందంగా ఉంటేనే లైఫ్లో పెడతాం, వికారంగా ఉంటే వి వోంట్ పుట్ ఇట్ అప్ ఆన్ సోషల్ మీడియా. డెఫినెట్లీ. సో ద అగ్లీ సైడ్ ఆఫ్ లైఫ్ అన్నది ఎవరు పోర్ట్రే చేయరు అక్కడ సోషల్ మీడియాలో. సో పక్కనోడి లైఫ్ ఎప్పుడు అందంగా ఉంటుందన్న యాంగర్ తోటో, జెలసీ తోటో, లేకుంటే ఐఎమ్ నాట్ గుడ్ ఇనఫ్ అన్న ఫీలింగ్ ప్రీకన్సీవ్డ్ నోషన్ చాలా ఎక్కువైపోతుంది. సో సక్సెస్ అన్న దాని మీద, సక్సెస్ వెరీ పర్సనల్. ఇప్పుడు నా కెరియర్ని నేను ప్లాట్ చేసుకొని ఒక మెట్రిక్లో చెప్పొచ్చు, ఇన్ని క్రోర్స్ చేశాడు, బాక్స్ ఆఫీస్ వాల్యూ ఇంత అని. కానీ మనము సబ్బులు అమ్మే బిజినెస్లో లేము, ఇది సినిమా కూడా. సో దానికి ఒక క్వాంటిఫై చేయలేము, ఒక సినిమా ఇంపాక్ట్ ఏంది అని క్వాంటిఫై చేయలేము. ఎందుకంటే బాక్స్ ఆఫీస్లో వి నో దట్ ఫుట్ ఫాల్స్ వచ్చినాయి, కరెక్టే ఆబ్వియస్లీ. కానీ దాని తర్వాత కూడా ఒక లైఫ్ ఉంటుంది సినిమాకి, ఒకరిని మార్చే పర్స్పెక్టివ్ కూడా ఉంటుంది. సో మెనీ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్ టు డిఫైన్ సంబడీ సక్సెస్, అండ్ దట్ ఈస్ సంథింగ్ దట్ ఐఎమ్ డెఫినెట్లీ టాకింగ్ అబౌట్ ఇన్ ద ఫిల్మ్ ఆల్సో. ఓకే. ఇప్పుడు ఈ సినిమాది ఇలా ఉండగా రేపు ఓం శాంతి 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 ఓం శాంతి శాంతి ఓం రేపు రిలీజ్. ఎన్ని శాంతులు పెట్టారండి దాంట్లోనే అసలు. ఫస్ట్ ఓం శాంతి అనే అయింది వర్కింగ్ టైటిల్, దాని తర్వాత ఇంకో 3 శాంతులు యాడ్ చేసే వరకు ఎందుకు అదే నాకు అర్థం కాలేదు, ఎందుకు 3 శాంతులు యాడ్ చేస్తారంటే. ఐ థింక్ సజీవ్ అనే డైరెక్టర్, హిస్ పర్స్పెక్టివ్ అరౌండ్ ద స్టోరీ, ద వే హీ అడాప్టెడ్ ఇట్, చాలా ఇంట్రెస్టింగ్ పర్స్పెక్టివ్ అనిపించింది. అంటే చాలా రిజిడ్గా ఉన్నాడు, మొండి మనిషి ఫస్ట్. సో ఆ మొండితనం వచ్చేసి నాకు ఇబ్బందికరంగా ఉండేది, ఎందుకంటే మీరు కూడా మొండి మనిషి కదా. అంటే ఒక విధంగా నేను పర్స్పెక్టివ్ లోనే ఉంటాను, కానీ యాజ్ అన్ యాక్టర్ నేను నోరు మూసుకొనే ఉంటాను ఎప్పుడు. ఐ డోంట్ ఈవెన్, అంటే బికాజ్ యూర్ అ డైరెక్టర్, నాకు యు నో టు వాట్ ఎక్స్టెంట్ డైరెక్టర్ షుడ్ బి ఆనర్డ్. కరెక్ట్. నాకేంది అంటే ఇంటర్ఫియరెన్స్ ఇస్ అమేజింగ్ సార్. అంటే కొలాబరేషన్ ఇస్ గ్రేట్. దేర్ ఇస్ అ థిన్ లైన్ బిట్వీన్ కొలాబరేషన్ అండ్ ఇంటర్ఫియరెన్స్. yes. సో నేను ఎప్పుడు కాన్షియస్గా ఉంటాను యాజ్ అన్ యాక్టర్. కాకపోతే నాకు కొన్ని పర్స్పెక్టివ్ ఉండేది, అంటే ఒక సెట్కి వచ్చిన తర్వాత జడ్జ్మెంట్ నాకు ఎక్కువ ఉంటుంది, ఏంది ఇది కరెక్ట్ వెళ్తుందా లేదా నా పర్స్పెక్టివ్లో. కానీ ఐ వాజ్ సో రాంగ్. ఫుటేజ్ అంతా చూసిన తర్వాత తక్కువ అంచనా వేస్తున్నాను సజీవ్ని అని అనిపించింది. రఫ్ కట్ అంతా చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి ఒక పర్స్పెక్టివ్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఈ సెట్కి వచ్చి ఇట్లా సైలెంట్గా ఉంది, సింగ్ సౌండ్ వాడుతున్నాం అన్నంత మాత్రాన ఇట్స్ నాట్ లైక్ ఇట్స్ బెటర్ దెన్ సమ్ అదర్ ఫిల్మ్. వాళ్ళ ప్రాసెస్ కూడా వాళ్ళకి అనుకూలంగానే ఉంటుంది, బట్ వాళ్ళ అవుట్కమ్ వాళ్ళది. అదే దట్స్ ద థింగ్. దేర్ ఇస్ నో రైట్ వే టు మేక్ అ ఫిల్మ్. ఏం లేదు, ఒక ప్రిస్క్రైబ్డ్ ఫార్మేట్ ఏం లేదు. సినిమా ఇలా తీస్తేనే ఆడుతుంది, డిటెక్టివ్ సినిమా ఆడుతుంది, ఒకసారి ఫ్యామిలీ డ్రామా ఆడుతుంది, ఎంటర్టైన్మెంట్ ఆడుతుంది, లేకపోతే టియర్ఫుల్ ఫిల్మ్ కళ్ళు నీళ్ళు పెట్టుకుని చూసిన సినిమాలు ఉన్నాయి. సమ్ టైమ్స్ ఓవర్ డ్రామాటిక్ ఆల్సో వర్క్స్, డిఫరెంట్ వరల్డ్స్ అన్నమాట. అది
సో నాకు అది బ్రేక్ అయిందంటే ఓం శాంతి ద్వారానే. సో అవునా? 100%. అది సజీవ్ హ్యాడ్ అ వెరీ యూనిక్ పర్స్పెక్టివ్ గోదావరి బ్యాక్గ్రౌండ్ లో, అండ్ హీ మేడ్ ది ఎంటైర్ ఫిల్మ్ ఆల్సో. మేజర్ గా అక్కడ నాకు అనిపించింది దిస్ గై నోస్ వాట్ హీస్ డూయింగ్ అని. సో ఆ 3 శాంతులు కూడా యాడ్ చేసినప్పుడు దీని వెనకాల ఏదో ఉంది అని చెప్పి ఐ రియలైజ్. చెప్పలేదా ఇప్పటి వరకు? ఇప్పటివరకు ఏం చెప్పలేదంటే రేపే కదా రిలీజ్. ఇప్పుడు మన ఇంటర్వ్యూ అప్లోడ్ అయ్యేసరికి అప్పుడే అమెరికాలోనే గట్ట పడిపోతాయి పడిపోతుంది ఇప్పటి వరకు. అదే అంటున్నా. బట్ ఐ థింక్ ఇట్ వాజ్ అన్ ఇన్స్పైర్డ్ దిస్ థింగ్ ఫ్రమ్ చిరంజీవి సార్ సాంగ్. ఐ థింక్ ఓం శాంతి ఓం శాంతి అది అయ్యారి పూబంతి. కరెక్ట్. అది నేను ఒక పడవ మీద పాడుతూ ఉంటాను గోదావరిలో టు ప్రపోజ్ టు ద గర్ల్. సో అప్పుడు అర్థమైంది, ఓహో ఇదేదో ఈజ్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ దట్ సాంగ్. ఇళయరాజా గారి పాట. ఇళయరాజా ఛాలెంజ్ సినిమా నుంచి ఆ పాట వాజ్ ది ఇన్స్పిరేషన్ అని అనుకున్నా. మరి ఇంకో 3 శాంతిలు వచ్చేసి I think he should give a clear explanation about it. After the film becomes a hit. Hopefully. Fingers crossed. అంటే ఆయన చిరంజీవి గారి ఫ్యానా డైరెక్ట్? No, who is not a fan, sir? Obviously he is one of the legendary actors that we have here. Yes. So I think ఇప్పుడు and I think ఒకటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ సంక్రాంతికి ఎటువంటి డిఫరెన్స్ లేకుండా అందరూ ఎంజాయ్ చేస్తున్నారు చిరంజీవి సార్ సక్సెస్ ని. అవును. ఇట్ వాజ్ అ వెల్ డిజర్వ్డ్ కమ్బ్యాక్. అనిల్ బైది కూడా ఐ థింక్ హీ కంప్లీట్లీ చేంజ్డ్ హిస్ గేర్స్, హ్యాండిల్డ్ హిమ్ వెరీ వెల్. ద ఫ్యామిలీ ఆడియన్స్ కూడా నేను చాలా, ఐ మీన్ మన సర్కిల్లో ఆన్లైన్ కామెంట్స్ అవన్నీ ఆబ్వియస్లీ అది ఫుల్ జోష్ తోటి ఉంటుంది, కానీ మామూలుగా బయటికి పోయి మనుషులతో మాట్లాడినప్పుడు కూడా దే ఆర్ ఆల్ సేయింగ్ దట్ దే హ్యాడ్ అ గుడ్ సంక్రాంతి. సో తెలుగు సినిమా ఆఫర్డ్ దట్ టు దెమ్. వాట్ అ గ్రేట్ స్టార్ట్ ఫర్ అస్. సో దట్ టు త్రూ చిరంజీవి సార్. ఎస్. మన వెంకటేష్ గారి స్టేజ్ మీద ఒక మంచి మాట, వెంకటేష్ ఏంటంటే ఆల్ రికార్డ్స్, ఆల్ ఇండస్ట్రీ రికార్డ్స్ గోస్ టు ద బాస్. వెల్ డిజర్వ్డ్. అంటే ఇంతకు ముందు అన్ని రికార్డులు ఆయన రికార్డులు, ఇప్పుడు ఆయన రికార్డులు ఆయన మళ్ళీ బద్దలు కొట్టుకున్నారు. సైరా నరసింహారెడ్డి గాని, వాల్టర్ రెడ్డి గాని, ఆయన సినిమాలు తక్కువ అన్ని కూడా సోకాల్డ్ రికార్డ్స్ అన్ని కూడా లేచిపోయాయి. ఈవెన్ త్రిబుల్-ఆర్ ఓవర్టేకెన్. అంటే మీకు టైం సరిపోలేదేమో వెళ్ళడానికి? లేదు, నేను వెళ్ళలేదు. లాస్ట్ కాటప్ సినిమా వచ్చి దురందరే, ఆ తర్వాత ఇంకెళ్ళలేదు. అదే ఈ వర్క్లు ఉండే వరకు. అదే మెంటలీ కూడా నేను ఇప్పుడు ఆ సినిమా పోయినప్పుడు నాకు కంటిన్యూటీ ఇష్యూస్, ఏ షాట్ ఎక్కడ పెట్టినారని ఆలోచిస్తా, కానీ ఆడియన్స్ లా చూడలేను. ఐ థింక్ ఐ నీడ్ అ బ్రేక్ అండ్ దెన్ ఐ నీడ్ టు సీ. ఫెంటాస్టిక్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.